బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. రాహుల్ గాంధీ దర్పంలో నిర్వహించిన ఓటర్ అధికారి యాత్ర సందర్భంగా ఆ పార్టీకి చెందిన వ్యక్తి రఫీక్ ప్రధాని నరేంద్ర మోడీ ఆయన తల్లిపై అగౌరవ వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాంగ్రెస్ కార్యాలయం సదాకత్ ఆశ్రమం ఎదుట బీజేపీ నిరసన చేపట్టింది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు పార్టీ జెండాలు, కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో పలువురికి గాయాలు కాగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాహుల్ గాంధీ, రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నాయకులు. ఈ ఘటనను ఖండించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రజాస్వామ్యానికి మచ్చగా అభివర్ణించారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ స్పందన. బీహార్ లో రాజకీయాలు రోజు రోజుకు చాలా హాట్ గా మారుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే త్వరలో బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి. దీంట్లో భాగంగానే ఇప్పటికే కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి అంటే ఇండియా కూటమి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ తో పాటుగా ఆర్జేడీ పార్టీలు ప్రచారాన్ని ముందే మొదలు పెట్టాయని చెప్పవచ్చు. అదే సందర్భంలో అక్కడ ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ జరుగుతుంది అని చెప్పేసి ఎన్నికల సంఘం అదేవిధంగా బీజేపీ పైన తీవ్ర ఆరోపణ చేస్తున్నారు. సో ఆ క్రమంలో భాగంగా బీహార్ లో కూడా నెక్స్ట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే అనేక మంది లక్షలాది ఓట్లు తొలగించారు. సో ఒక అంటే ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా మారుతా ఉంది. బీజేపీ అధికార పార్టీ కేంద్రం చేతిలో పావుగా మారింది. సో ఈ కేంద్రం చెప్పినట్టుగానే ఎన్నికల సంఘం నడుచుకుంటుంది అని చెప్పేసి కొన్ని తీవ్ర ఆరోపణలు చేశారు. సో ఒకవైపు పదే ఆరోపణలు చేస్తున్నాయి, మరోవైపు బీహార్ లో ఓటర్ అధికార యాత్ర ఒకటి ప్లాన్ చేశారు. సో గత 2 రోజులుగా రాహుల్ గాంధీ 2-3 రోజులుగా కూడా బీహార్ లోనే ఓటర్ అధికార యాత్ర అని చెప్పేసి పెద్ద ఎత్తున యాత్రలు చేపడుతున్నారు. దీంట్లో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు ప్రియాంక గాంధీ, అదే సందర్భంలో మొత్తంగా ఆర్జేడీకి సంబంధించినటువంటి అందరు ముఖ్య నేతలు తేజస్వి యాదవ్ అందరూ కూడా పాల్గొంటున్నారు. సో ఈ నేపథ్యంలో నిన్న ర్యాలీ దర్భంగాలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. సో దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నా కూడా అవి కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు, ఆర్జేడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సో ఈ క్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా అక్కడ ఒక కార్యకర్త అత్యుత్సాహానికి లోనే ఒక్కసారిగా ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ మోడీ తల్లిని టార్గెట్ చేస్తూ కొంత తీవ్ర పదజాలం వాడాడు. సో అప్పటి నుంచి కూడా పరిస్థితులు బీహార్ లో ఒక్కసారిగా చాలా వేడెక్కాయని చెప్పవచ్చు. మొత్తంగా కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు దారి తీస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీ సభ కళ్ళెదుటగానే మోడీని కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్త మోడీ అతని తల్లిని తీవ్రంగా దూషించడం పట్ల బీజేపీ మొత్తం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీని ఆయన తల్లిని అనవసరంగా రాజకీయాలకి లాగి గౌరవపరిచేటట్టుగా తీవ్ర పదజాలం వాడడం పట్ల మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది. సో దీంతో క్షమాపణలు చెప్పాలి రాహుల్ గాంధీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వెంటనే మోడీకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా కొంత డిమాండ్ చేస్తా ఉంది. తీవ్ర ఆందోళన కూడా తీవ్రతరం చేస్తా ఉంది. ఇప్పటికే బీహార్ లో ఆ 2 పార్టీల మధ్య కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ మధ్య ఒకరిపై ఒకరు దాడులకు తెగబడుతున్నారు. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు కూడా పెద్ద ఎత్తున క్షమాపణలు చెప్పాలని చెప్పి ర్యాలీకి ప్లాన్ చేసింది. సో ఈ నేపథ్యంలో రెండు పార్టీల కార్యకర్తలకు మధ్య ఒకరిపై ఒకరు దాడి దిగారు. సో ఈ నేపథ్యంలో కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. దీంతో అక్కడ చాలా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సో అది కాస్త ఎక్కడ కనబడ్డ వాహనాల ధ్వంసం చేయడం, అదే సందర్భించి ఎదుటి షాపుల పైన దాడులు చేయడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. సో పోలీసులు మొత్తంగా కూడా ఎంట్రీ ఇచ్చి మొత్తంగా ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని లాఠీచార్జ్ చేసి కొంత పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ సభ్య సమాజానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏం తెలపాలనుకుంటున్నాడు, ప్రధాని మోడీని ఒక మహిళను, అందులో ప్రధాని నరేంద్ర మోడీ తల్లిని దూషించాలని కార్యకర్తలు ఎందుకు అట్లా ప్రోత్సహిస్తున్నారో చెప్పాలి. వెంటనే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి, లేకుంటే ఇంకా ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి
కొంత అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. దీంతో పాటుగా ఆదివారం రోజు మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యాలయం వరకు కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ శ్రేణులన్నీ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఆఫీస్ వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీకి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో రాహుల్ గాంధీ సమక్షంలోనే దర్భంగాలో కార్యకర్త అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త రఫీక్ చేసిన వ్యాఖ్యలు, మోడీపై చేసిన వ్యాఖ్యలు, ఆయన తల్లిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సో ఇది ఇంతటితో ఆగే పరిస్థితి లేదు. దీని విషయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ ఖచ్చితంగా స్పందించాల్సిందే. ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని రాహుల్ గాంధీ అదేవిధంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ మోడీకి క్షమాపణ చెప్పాల్సిందని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తోంది. సో మొత్తానికైతే బీహార్ లో ఎన్నికల వేళ ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య ఈ వివాదం మాత్రం ఎటువైపు దారి తీస్తోంది. సో ఇప్పుడు కేవలం దాడులకి ఎన్నికలు జరగక ముందు ఇలాంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు మొదలవుతున్నాయి. సో మరి ఒకవేళ కనుక ఎన్నికలు కనుక నోటిఫికేషన్ వచ్చి ఎన్నికలు కనుక ప్రారంభించే పరిస్థితి ఎలా ఉంటుందో మాత్రం మనం ఖచ్చితంగా వేచి చూడాల్సి ఉంటుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.